ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర దట్టమైన అడవి కొండ కోనల మధ్యలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. సిద్ధపోయిన ప్రధాన పూజార్ల ఇంటి ఆడబిడ్డలు గర్భగుడికి డోలు వాయిద్యాలతో వెళ్లి పసుపు కుంకుమలు స్వచ్ఛమైన నీటితో గర్భగుడిని శుద్ధి చేసి అక్కడి నుండి ప్రధాన పూజార్ల ఇంటి ఆడబిడ్డలు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు చేరుకొని పసుపు కుంకుమలతో ముగ్గులు వేసి అనంతరం సారలమ్మలను పగిడిద్దరాజు జంపన్నను గర్భగుడిలోకి తీసుకువచ్చి అక్కడ నిర్వహించిన వారి వారి స్థానాల వద్ద తీసుకొని గద్దెలపైకి తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే మేడారం ఆర్టీసీలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్టాండ్ వద్ద త్రాగునీరు లేక వచ్చే భక్తులకు సరైన వసతులు లేక టాయిలెట్ శుభ్రం లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పేరుకే 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పూర్తి చేస్తున్నామని ప్రగల్భాలు తప్ప అభివృద్ధి శూన్యమని వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల నిధులు నీళ్లపాలే తప్ప గుడి దగ్గర మాత్రమే డెవలప్ జరిగిందని, మిగతా చోట్ల పట్టించుకోవడం లేదని తెలిపారు. 25 crores కూడా ఖర్చు పెట్టినట్టు లేదు. రోడ్స్ ఏం బాగాలేవు, లోపలికి రావడానికి మెయిన్ మొత్తం అడివే ఉంటే అడివే మొత్తం, కానీ అడివి అటు ఎవరు పట్టించుకోలేదు. వాటర్ కొంచెం మొక్కుబడులని లోపలికి విసర్రాదు. దయచేసి పూజారులు ఉన్నారు, లోపల పూజ జరుగుతుంది కాబట్టి భక్తులకు చిన్న విజ్ఞప్తి, ఎవరు కూడా అమ్మవారి లోపలికి మీ యొక్క మొక్కుబడులని లోపలికి విసర్రాదు. 150 crores తీసుకున్నారంట, దాంట్లో ఎంత ఖర్చు పెట్టారో ఏం చేసిరో అర్థం అవ్వట్లేదు. అసలు 20 crores కూడా ఖర్చు పెట్టలేదు అనిపిస్తున్నాయి. ఓన్లీ గుడి దగ్గర అక్కడ వరకే చూసుకుంటాను అంతే, అక్కడ ఎవరు పట్టించుకుంటారు. అవసరం లేదు, పోలీసులు ఉట్టిగా అటు ఇటు తిరుగుతున్నారు. అవసరం ఎంతమంది ఎందుకు? 1000 మంది ఉన్నారు, వీళ్ళకంటే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎందుకు వాళ్ళు